ప్రత్యేక పారిశుద్ధ్యంలో భాగంగా ఈరోజు ముత్తంపల్లి గ్రామానికి విచ్చేసిన నాకు గ్రామస్తులందరూ యువకులు కానీ గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ ఎంపీటీసీ కానీ మాజీ సర్పంచ్ కానీ మహిళలు కానీ అఫీషియల్స్ కానీ ఇక్కడ ఉన్న ఎండిఓ కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ పెద్ద ఎత్తున స్వాగతం తెలిపినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ప్రభుత్వం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం ఈ నెల 7వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ప్రతిరోజు ఏదో ఒక దగ్గర ఒక మండలం ఒక గ్రామంలో విజిట్ చేయడం జరుగుతుంది. అక్కడ నేను కూడా గ్రామస్తులతో పనిచేయడం జరుగుతున్నది. ఈరోజు 4వ రోజు 15వ తారీఖు వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. 15 నాడు పెద్ద ఎత్తున జీపీలలో గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టి మరి దీంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ అయినరు ఎవరెవరు వర్క్ చేసిండ్రు వాళ్ళందరికీ సన్మాన కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి మరి గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా ప్రజల వద్దకు పాలనని, పల్లె ప్రగతి అని, ప్రజాపాలనని, వికసిత్ భారత్ సంకల్ప యాత్రని, ఈరోజు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ఇవన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెడతా ఉన్నాయి. మనం కూడా అధికారికంగా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు మన ప్రజలే, అధికారులు మన అధికారులే కాబట్టి ప్రతి ఒక్కటి నేను యాజ్ ఏ జడ్పీ చైర్మన్గా పార్టిసిపేట్ అవుతూ ఉన్నా. మరి ఇవన్నీ ముఖ్య ఉద్దేశం ఒకటే, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు పెద్దలు. ఆరోగ్యమే మా భాగ్యం. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చు. కొన్ని లక్షల కోట్లు సంపాదించినట్టు లెక్క. ఆరోగ్యంగా లేని వాళ్ళు రోజు హాస్పిటల్ తిరిగితే 1000 లక్షలు అవుతాయి. కాబట్టి మన ఆరోగ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి ఇక్కడ ఉన్న మహిళా సోదరిమణులకు కూడా నేను కోరేది ఏంటంటే, ఏదో ఇట్లా నామకే వాస్తే చైర్మన్ వచ్చిండు, ఎండిఓ వచ్చిండు, మేము రోడ్లు ఊడ్చినాం, గ్రామ పంచాయతీ మీద ఊడ్చినాం అనే కాకుండా మీరు మీ ఇళ్ళల్లో శుభ్రంగా ఉంచుకోవాలి. మీ ఇంటి ముందు వాకిలి శుభ్రంగా ఉంచుకోవాలి, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, మంచి చెట్లు నాటుకోవాలి. ఇదంతా ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి మరి మీరందరూ ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో ఈరోజు కాదు 15 వరకు అందరు కలిసి మరి ఈ గ్రామాన్ని, ముత్తంపల్లి గ్రామం అంటే మండల్నే ఒక ఆదర్శ గ్రామంగా తీసుకురావాలని మీ అందరినీ కోర్చు. మరి ఈరోజు కార్యక్రమాలు ఈరోజు ఏంటంటే ఇట్లా చెత్త చెదరం ఊడడం, వ్యర్థ పదార్థాలు తీసేయడం, ఎందుకంటే దోమల బెడద. అట్లాగే పాత బోర్లున్నా బావిలున్నా పూడ్చేయడం, సాయంత్రం ప్యాబింగ్ మిషన్ ద్వారా పిచికారి చేయడం, ఎందుకంటే దోమలు పోతాయి మిషన్ ద్వారా. కాబట్టి ఇవన్నీ ఈరోజు కార్యక్రమాలు. కాబట్టి మీరందరూ పెద్ద ఎత్తున దీంట్లో చేసి జయప్రదం చేయాలని కోరుతూ ముగిస్తున్నా.